మంచి బైబిల్ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. రాజుల గ్రంథము 2వ అధ్యాయం 18-19 వచనాల్లో శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, ఈ పట్టణం ఉన్న చోటు చాలా రమ్యమైనదని మీరు ఎరుగుదురు, కానీ నీరు చెడ్డది కనుక ఈ పట్టణం ఉన్న ప్రదేశం కూడా భూమి బంజరుగా ఉంది అని ప్రవక్త అయినటువంటి ఎలీషాతో చెప్తారు. ఇక్కడ పరిస్థితి మన జాగ్రత్తగా చూసినట్లయితే పట్టణం బాగుంది, పట్టణం ఆహ్లాదకరంగా ఉంది, నీరు సమృద్ధిగా ఉంది, మట్టి సమృద్ధిగా ఉంది, ఒక కుటుంబంగా నగరంలో వచ్చి స్థిరపడటానికి చాలా ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరంగా ఉంది. కానీ నీరు చెడ్డది కనుక భూమి మట్టి సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా నీరు లేని కారణంగా భూమి బంజరుగా మారిపోతుంది. కాబట్టి ప్రజలు విత్తనాలు వేస్తూ ఉన్నారు, ద్రాక్ష చెట్లు నాటుతూ ఉన్నారు, ఒలివ చెట్లు నాటుతూ ఉన్నారు, గోధుమలు నాటుతూ ఉన్నారు, కానీ పంట లేదు. కారణం ఏంటంటే నీరు చెడ్డది. కాబట్టి మరి దీనికి పరిష్కారం ఏంటి? శిష్యులు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. వారి యొక్క ఏకైక ఆశ ఏంటంటే దేవుని అభిషేకంతో నింపబడినటువంటి ప్రవక్త అని ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఈ పట్టణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, కానీ నీళ్లు చేదైనవి కనుక భూమి బంజరుగా ఉంది అని అన్నప్పుడు ఎలీషా కొత్త పాత్రను తీసుకుని అందులో ఉప్పు వేసి దాన్ని ప్రార్థించి ఆ నీటిలో వేసినప్పుడు నీరు బాగయింది. నీరు బాగవటం వల్ల ఇప్పుడు సమృద్ధి అయినటువంటి నీరు ఉంది, మట్టి ఉన్నది కనుక ఇప్పుడంతా కూడా బంజరు భూమి అనేది ఇప్పుడు పంటలు పండి సమృద్ధిలోనికి వస్తూ ఉంది. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం పైకి బాగానే ఉండొచ్చు, మనం ఉన్న చోటు ఆహ్లాదకరంగా ఉండొచ్చు, కానీ మనకున్న కష్టాలు, మనకున్న సమస్యలు, మనకున్న పరిస్థితులు మనకేమవుతున్నాయంటే చేదునిస్తూ ఉన్నాయి, సమృద్ధిని ఇవ్వట్లేదు, పంట అభివృద్ధిలోకి రావట్లేదు. మరి ఎలాగా? మనకున్న ఏకైక మార్గం ఏంటంటే మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం రావాలి, ప్రభు దగ్గరికి వచ్చి మనం బ్రతిమాలుకోవాలి, ప్రభు దగ్గరికి మన విన్నపాలు తెలియజేయాలి, ప్రభు వారికి మన సమస్యలు తెలియజేయాలి. ఎప్పుడైతే తెలియజేస్తామో మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నీతి అనే దక్షిణ హస్తంతో మనకు సహాయం చేస్తాడు. ఆ చేదైనది ఏదైతే ఉందో చేదైన దాన్ని ఆయన తీసివేసి మధురంగా మార్చుతాడు. తద్వారా మన బంజరు భూమి ఫలభరితంగా అభివృద్ధికరంగా ఉండేటట్టుగా జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రభువుని మీద బ్రతిమాలుకుందాం, ప్రభు దగ్గర మన సమస్యలు చెప్పుకుందాం. మన రక్షకుడైన మన ప్రభువారు మన మీ యొక్క ప్రతి సమస్య నుంచి ఆ చేదైంది ఏదైతే ఉందో ఆ చేదు, అది కష్టం కావచ్చు, కరువు కావచ్చు, ఖడ్గం కావచ్చు, సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా సరే ఆ చేదు మీ జీవితానికి ఆహ్లాదకరంగా ఇవ్వలేకపోతూ ఉంది. కానీ మీరు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తారో చేదును తీసివేసి మధురంగా మార్చుతాడు. అట్టి కృప దేవుడు మీకు ఉదయకాలాన్ని అనుగ్రహించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.